Hey guys, this is Rajesh. Welcome to my channel Raj Creative Studio. Guys, ఈ రోజు బుట్టబొమ్మ సాంగ్ లోని సిగ్నేచర్ స్టెప్స్ ఎలా చేయాలి అని చూపించబోతున్నాను. ఓకే గైస్, ఈ సిగ్నేచర్ స్టెప్స్ లో ఏంటంటే మెయిన్ గా కాపీరైట్ క్లెయిమ్స్ వస్తుందని ఉద్దేశించి నేను ఏంటంటే సాంగ్ ఎక్కువ లెంత్ తీసుకోవట్లేదు, తక్కువ లెంత్ తీసుకొని చిన్న చిన్న బిట్స్ కింద చెప్తాను నేను. సో ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, కొంచెం ఫుల్ లెంత్ గా చెప్తాను నేను. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం చిన్న చిన్న బిట్స్ కింద నేను డివైడ్ చేసి టూ పార్ట్స్ కింద చెప్తాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక ఫస్ట్ పార్ట్ లోని సిగ్నేచర్ మూమెంట్స్ ఎలా చేయాలని చేసి చూపిపోతాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ చాలా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బుట్టబొమ్మ సాంగ్ లోని సిగ్నేచర్ మూమెంట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి బుట్టబొమ్మ సాంగ్ కే మెయిన్ సిగ్నేచర్ మూమెంట్ అండి. సో ఫస్ట్ వచ్చి హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను. హ్యాండ్ వచ్చి పైన 1 2. ఈ హ్యాండ్ మూమెంట్ చేసినప్పుడు రోల్ జస్ట్ 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా? జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ పైకి, రైట్ హ్యాండ్ కింద అనమాట. జస్ట్ 1 2 3 4. ఓకే, ఇప్పుడు దీనికి మనం లెగ్ మూమెంట్ వచ్చి ఇంకా లెగ్ మూమెంట్ చూసారు కదా, పొజిషన్ ఉంది. జస్ట్ 1 2 3 4. ఓకే, చూసారు మూమెంట్ జస్ట్ 1 2 3 4. ఓకే, దానికి కంబైన్డ్గా చేస్తే జస్ట్ 1 2 3 4. నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ లెగ్తో జస్ట్ 1 2. ఓకే, మళ్ళీ 3 4, మళ్ళీ 1 2, మళ్ళీ 3 4. చూసాక లెగ్ మూమెంట్ అది చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో జస్ట్ 1 రోల్ 1 2 3 4. రైట్ హ్యాండ్ వచ్చి ఈ పొజిషన్ ఉందన్నమాట. జస్ట్ చూడండి, కంబైన్ చేస్తా. 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా? చూడండి, 1 2 3 4 5 6 7 8. అది 2 టైమ్స్ చేస్తామంట మనం బుట్టబొమ్మకి. నెక్స్ట్ వచ్చి ఇది మెయిన్ చూడండి ఒకసారి. జస్ట్ 1 2 3. ఓకే, మళ్ళీ 1 2 3, మళ్ళీ 1 2. ఓకే, దీనికి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ వచ్చి జస్ట్ ఫస్ట్ చేసినప్పుడు 1 హ్యాండ్ 1 2 3 ఈ పొజిషన్ ఉన్నాడు. 3కి వచ్చేసరికి ఈ పొజిషన్ ఉన్నాడు మనం. లెగ్ మూమెంట్ వచ్చి 1 2 3. ఓకే, అర్థమైందా? 1 2 3 అలాగండి. 1 2 3 1 2 3. ఓకే, అది చూపిస్తాను చూడండి. 1 2 3 1 2 3. ఇప్పుడు మీద పొజిషన్ కరెక్ట్గా. సో అలా అనమాట. మళ్ళీ చూడండి. 1 2 3, మళ్ళీ 1 2, మళ్ళీ 1 2 3, మళ్ళీ 1 2, మళ్ళీ 1 2 3 1 2. ఓకే, చూసారు కదా పర్ఫెక్ట్గా. సో అది ఏ విధంగా చేయాలనేది 1 by 1 చూపిస్తాను. జస్ట్ 1 2 3 4, మళ్ళీ 1 2 3 4, మళ్ళీ 1 2 3 4, మళ్ళీ 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, మళ్ళీ 1 2 3 4, మళ్ళీ 1 2 3 4. ఓకే గైస్, ఇప్పుడు తర్వాత మూమెంట్ వచ్చి లెగ్స్ చూడండి. ఫస్ట్ లెగ్స్ చూడండి. లెగ్స్ వచ్చి 1 2 3 4, మళ్ళీ 1 2 3 4. లెగ్ మూమెంట్ అనమాట. జస్ట్ అనేది 1 2 3 4, మళ్ళీ 1 2 3 4. లెగ్ మూమెంట్ వచ్చింది అనమాట. మనం ఏంటంటే సైడ్ చేసినప్పుడు 1 పొజిషన్ 2 3 4, మళ్ళీ లోపలికి, మళ్ళీ లెఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ 1 2 3, మళ్ళీ బయటికి 4, బయటికి చేయగానే మళ్ళీ లోపలికి 4. అలా దానికి మళ్ళీ హ్యాండ్ మూమెంట్ యాడ్ చేస్తే షర్ట్ టీ షర్ట్ మనం తీసుకున్నప్పుడు హ్యాండిల్ ఉంది కదా, ఈ పొజిషన్ తీసుకొని జస్ట్ కాబట్టి విజిల్ సౌండ్ వస్తుంది మనకి. విజిల్ సౌండ్కి మూమెంట్ అనమాట.
నెక్స్ట్ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4. ఓకే గైస్, వీడియో చూసారు కదా, మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. అలాగే వీడియోలో స్టెప్స్ ని ఒక 15 to 20 minutes ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.